ఒకే దేశం ఒకే ఎన్నిక చెల్లదంటూ కూడా మాట్లాడతారు. ఈరోజు మరి స్పెషల్ డిబేట్లో ఇదే టాపిక్పై మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మరి సీనియర్ జర్నలిస్టు శ్యామ్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి ఒకే దేశం ఒకే ఎన్నికతో లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి, దీంట్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటి, అలాగే ఇండియా కూటమికి జరిగేది ఏంటి, తర్వాత ఈ ఎన్డీఏ కూటమికి నష్టం ఏముంటుంది, వాస్తవం ఏముంది చెప్పండి శ్యామ్ కుమార్ గారు. వాస్తవానికి జమిలీ ఎన్నికలు అంటేనంటే ఇప్పుడు ప్రతిపక్షాలు మామూలుగా వ్యతిరేకించడం అనేది సహజమైన విషయము. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటాయి. కాకపోతే జమిలీ ఎన్నికల విషయంలో హడావిడిగా తీసుకున్న నిర్ణయం ఏం కాదు ఇది. మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లో నుంచి కూడా దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటది, పదే పదే ఎన్నికలు రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది, పరిపాలనకు ఇబ్బందికరంగా తయారైంది, సరిగ్గా పరిపాలన పైన దృష్టి పెట్టలేకపోతున్నాం, ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, లేకుంటే ఇంకా లోక్సభకు ఇంకా ఉప ఎన్నికలు ఇవన్నీ రావడం వల్ల, మధ్యంతర ఎన్నికలు ఇలాంటి వాటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా కొన్ని నెలల తరబడి అధికార యంత్రాంగము ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ పరిపాలన వదిలేసి ఎన్నికల నిర్వహణకు దృష్టి పెట్టాల్సి వస్తుంది. అందుకే యాక్చువల్ గా అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 65 వరకు దాదాపుగా దేశంలో లోక్సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. వాటిని అప్పుడు జమిలీ ఎన్నికలు అనే అనాల్సిన అవసరం రాలే కాబట్టి అనలేదు, కానీ వాస్తవానికి 1965 వరకు. ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల లోక్సభ శాసనసభలకు వేరు ఎన్నికలు జరగడము ఇవన్నీ జరిగింది. అయితే 1999లో ఇచ్చినటువంటి లా కమిషన్ రిపోర్ట్ కూడా దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం బాగుంటుంది, సమంజసంగా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది లా కమిషన్ కూడా. తర్వాత కూడా చాలా పరిణామాలు జరిగినాయి. 2015లో అనుకుంటా, 15లో కూడా పార్లమెంటరీ కమిటీ కూడా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటది, దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంటాయి, అన్ని రాష్ట్రాల్లో సుస్థిర ప్రభుత్వాలు ఉంటాయి, కాబట్టి పరిపాలన సజావుగా సాగి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి, ప్రజాభివృద్ధి కార్యక్రమాలు, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు కూడా సజావుగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి గతంలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వాదనలు ఏవో తీశారనేది అనుకోవడానికి లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ లేనప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఈ పరిస్థితులు, ఈ జమిలీ ఎన్నికలు ఉంటేనే బాగుంటది ఈ సువిశాల భారతదేశం లోపల, ఒకసారి ఎన్నికలు అయిపోతే ఆ సమస్య అయిపోతుంది, ఇక తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు, రాజకీయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు, పూర్తి స్థాయిలో పరిపాలన పైన దృష్టి పెట్టించవచ్చు. అలాగే పదే ఎన్నికల కారణంగా కూడా పదే ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడము, ఆర్థికంగా చాలా ఇబ్బందులు రావడము, అధికార యంత్రాంగం మొత్తం దృష్టి మరల్చడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దేశంలో జమిలీ ఎన్నికలు ఇప్పుడు కోవింద్ గారి నేతృత్వంలో, మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఆషామాషికేం నిర్ణయాలు ఇక్కడిదిక్కడ ఏదో కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి తీసుకున్న నిర్ణయాలు ఏం కాదు. దాదాపుగా 7 దేశాల్లో జమిలీ ఎన్నికల పైన అధ్యయనం చేసింది ఆ కమిటీ. అధ్యయనం చేసి జపాన్, అట్లాగే ఇంకా దక్షిణాఫ్రికా ఇలాంటి దేశాలలో అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది, ఈ జమిలీ ఎన్నికలు ఉంటే బాగుంటది, ఆయా దేశాల్లో కూడా జమిలీ ఎన్నికలతోని చాలా ప్రయోజనకరంగా జరుగుతున్నాయి ఎన్నికలు అని చెప్పేసి. కాబట్టి భారతదేశంలో కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అంటే ఆయా పార్టీల వ్యక్తిగత ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి కదా. రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రతిదీ నాకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మెజారిటీ పార్టీలు అంగీకరిస్తున్నాయా దేశంలో అంటే, ఒక రకంగా చెప్పాలంటే మెజారిటీ పార్టీలు అంగీకరిస్తున్నాయి. దేశంలో 35 రాజకీయ పార్టీలు, దాదాపుగా 30 నుంచి 35 రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి. ఒక 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి దాదాపుగా, ఇంకో 15 పార్టీలు వరకు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి దేశంలో అట్లాగే మెజార్టీ రాష్ట్రాలు అంగీకరిస్తాయంటే దాదాపుగా 15 నుంచి 20 రాష్ట్రాల లోపల
బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి ఉమ్, సగానికంటే ఎక్కువ రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలకు ఆమోదం లభించే అవకాశాలే ఉంది. ఉమ్, ఉమ్, కాబట్టి కొంత ఏవైతే ప్రాంతీయ పార్టీలకు ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో, అపోహలు క్రియేట్ చేస్తున్నారు, ఉమ్, ఆ అపోహల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్, ఇంకా సుదీర్ఘంగా ఇప్పుడు నిన్న మాట్లాడిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ కూడా, వైష్ణవ్ ఉమ్, గారు మాట్లాడుతూ కూడా, ఉమ్, ఇంకా సుదీర్ఘమైన ప్రాసెస్ ఇంకా నడవాల్సి ఉంది, ఉమ్, ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా సేకరిస్తాం, ప్రజల అభిప్రాయాలను ఇంకా సేకరిస్తాం అని చెప్పేసి ప్రకటించారు. హడావిడిగా ఏదేదో తీసుకొచ్చేసేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం కూడా ఉన్నట్టు లేదు. ఉమ్, కాబట్టి అన్ని పార్టీలని కూడా ఏవైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే తటస్థంగా ఉన్నారో, తటస్థంగా ఉన్న వాళ్ళని అనుకూలంగా ఉమ్, మార్చడానికి వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఉమ్, వ్యతిరేకిస్తున్న పార్టీలకు కూడా ఏ విధంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో పూర్తిగా వాళ్ళ ఆ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఒక కమిటీని వేస్తారా, ఏం వేస్తారో వేసి మొత్తం మీద అన్ని పార్టీలతో చర్చలు జరిపి అన్ని పార్టీలని ఒప్పించి, మెజార్టీ పార్టీలు, అన్ని పార్టీలు ఎప్పటికీ ఒప్పుకోవు కాబట్టి మెజార్టీ పార్టీలు, అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో దేశంలో, ప్రాంతీయ పార్టీలు కానీ, నేషనల్ అయితే ఇవి కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్లు ఉంటాయి ఎలాగో. ఉమ్, కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని కూడా ఒప్పించి నిర్ణయాలు తీసుకుంటే ఉమ్, జమిలీ ఎన్నికలు అనేవి సార్థకత సాధించే అవకాశాలు ఉంటాయి. ఉమ్, భారతదేశం లాంటి రాష్ట్రాల లోపల పదే పదే ఎన్నికలు రావడం ప్రజాస్వామ్యానికి అంతగా మంచి పరిణామం కాదు. ఉమ్, కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే అయిపోతుంది. తర్వాత ఇప్పుడు కోవింద్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడము, ఆ తర్వాత 100 రోజుల వ్యవధి లోపల స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు అన్నిటికీ కూడా ఉమ్. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2